చినుకు చినుకు కలిస్తేనే గాలివానది. అందుకని మనకి మోదీ గారు పవన్ కళ్యాణ్ ఇది కాదు, ఆయనకి అది పవనం కాదు, అది పవనం కాదు, అది తుఫాన్ అని ఎందుకన్నారంటే అది నా గురించి అనలా, మీ గురించి అన్నారు మాట. చాలా మందికి తెలియదు యాక్చువల్గా ఆయన ఇప్పుడు అనలేదు ఆ మాట. నేను వారణాసి ఆయన నామినేషన్ వేయడానికి మేమందరం ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళాం. వెళ్తే అందరూ నా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూర్చున్నప్పుడు ఆయన అన్నారు, పవన్ పవన్ యా ఆంధీ అన్నారు ఆయన. నాకేమనిపించింది, ఏం అర్థం చేసుకోవాలి ఈ మాటకి అంటే, నువ్వు అంటే మనకు కూర్చోబెట్టి అర్థాలు తెలుసు కానీ ఈయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతూ నేను మళ్ళీ జాగ్రత్తగా అదే సార్ పవనే సార్ అన్నాను. అంటే ఆ రోజు అన్నారు ఆ మాట. దాని తర్వాత ఎన్నికలు జరిగినాయి అంటే ఆయనకి అప్పటికే అర్థమైంది. ఇక్కడ అప్పటికి మన ఎన్నికలు అయిపోయినాయి ఇక్కడ. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. సో ఆ రోజు రాత్రికే నివేదికలు వెళ్ళిపోయినాయి, ఇది తుఫాన్లో చుట్టుముట్టేసింది ఆంధ్రప్రదేశ్లో, కూటమి వచ్చేస్తుంది. అది నాకు ఎప్పుడు అర్థమైంది, ఆయన సెంట్రల్ హాల్లో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది, ఓహో అదే ఆయన ఆ రోజు అన్న మాటలని. ఎందుకంటే నా గురించి మనం ఎక్కువ ఎందుకు ఊహించుకుంటాం సార్, జాగ్రత్తగా కొంచెం అవసరమైతే బలం ఒక 40-50% తగ్గించుకుంటాం కానీ, తక్కువ చేసుకుంటాం కానీ ఎక్కువ చేసుకోం కదా. సో నాకు అందుకు అనిపించింది, అంటే మీరు ఇచ్చే శక్తి లాంటిది. అది నాకు ఆ ఉద్దేశం చెప్పడానికి చెప్తున్నాను, ఇది ఆ పాయింట్ చెప్పడానికి చెప్తున్నాను. ఇది అంటే చాలాసార్లు ప్రధానమంత్రి గారు ఎస్పీజీ వాళ్ళు ఏం చెప్తారు, దయచేసి నువ్వు రాకుండా ఉంటే బాగుంటుంది సభలకు, మేము భరించలేకపోతున్నాం మీ వాళ్ళ శక్తిని, నేను కోరుకుంటాను నువ్వు రాకూడదు ఈ సభలు. కానీ ఎందుకంటే మాకు నైట్ మేర్ అయిపోతుంది మీ సెక్యూరిటీకి, నీకు ప్రధానమంత్రి గారికి మీ వాళ్ళతో ఉండాలంటే మీ జన సైనికుల శక్తి, మీ వీరమాల శక్తి మేము తట్టుకోలేకపోతున్నాం. సరదా జోక్ సీరియస్గా చెప్తున్నా. అంటే ఏముంది నేను అనుకుంటా యువతలో ఏముంది అంటే మీకు అంత లోపల అంత నలిగున్నారు మీరు. ఎవడన్నా ఒక్కడొచ్చి మాట్లాడతారా మా భావాలు, నేను గొప్ప భావాలేం మాట్లాడను, మీ భావాలే నేను మాట్లాడతాను.